మేషరాశి ఫలితాలు 2026 సంవత్సరం పరహవానామ సంవత్సర అశ్విని 1 2 3 4 పాదాలు, భరణి 1 2 3 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1 పాదము. అంటే చూచే చోళ లాలి లూలే ఆ అని ఈ అక్షరము మేషరాశి అవుతుంది. ఈ యొక్క మేషరాశికి ఆ యొక్క మూడో స్థానం సంచరించే ఇంటి యందు వివాహము శుభకార్యాలు జరుగును. ఆ యొక్క నూతన గృహ నిర్మాణం కూడా చేయుట కానీ, ఇంటి యందు మరొకరి సంపాదన మొదలవుతుంది. గృహ నిర్మాణం కానీ, మనసులో వచ్చిన వస్తువులు కొనుట, ఉత్తమైన వ్యాపారం అభివృద్ధి ఉండును. బ్యాంకు రుణాలు వచ్చును. పిల్లల విషయంలో శ్రద్ధ వహించడం వల్ల ఆ యొక్క వాళ్ళు కూడా మంచి ప్రయోజనం అవును. సహోదర సహోదరి వల్ల వర్గాలు చెందినవారు మీ మీద ఆ యొక్క బంధుత్వము, కలయిక, ఆరోగ్యము, తీర్థాలు చేయుట, వ్యవసాయదారులకు మంచి ఫలితాలు సహకరిస్తాయి. అత్యున్నతమైన ఇంజనీరింగ్ మెడిసిన్స్ వారికి ఆశించిన ర్యాంకు రాకపోవచ్చు, కానీ జయం కలుగుతుంది. ఉద్యోగ లాభాలు జరుగుతాయి. ప్రభుత్వ పరంగా పనులు సంప్రదింపు చేసిన అనుకున్న పనులు ఆలస్యంగా అయినా కానీ నెరవేరును. కానీ వీరి యొక్క మేష రాశి యొక్క స్వభావము మరియు వీరికి కొత్త పనులు విధానంగా నెరవేరును. సన్నిహితులు కొన్ని పనులు పరిష్కరించుకోగలుగుతారు. ఎదుటివారి తీరు గమనించి మెలగండి. మీ కృషికి తగ్గ ఫలితం మీకు లభిస్తుంది. శక్తివంతమైన సమయం కుజుడు అనుకూలం ఉండడం వల్ల వేగంగా పనులు పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఆదాయం వర్గాలు పెరుగును. ఆర్థిక పరంగా మరి కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరంగా ఆదాయం వర్గాలు పెరుగును. పాత బాకీలు వసూలు తీరుతాయి. లాభాలు వస్తాయి. అవసరమైన ఖర్చులు తగ్గుతాయి. సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం కానీ లేదా హనుమాన్ చాలీస పఠించడం వల్ల శుభప్రదము జరుగును. అదృష్ట సంఖ్య వీరిది 9, 1, 6. రంగు తెలుపు రంగు. ఆదాయం వచ్చేసి 11, వ్యయం వచ్చేసి 5 వారు. ఆది సోమ గురువారాలు వీరికి కలిసి వచ్చేన శుభప్రదమైనది. మొత్తానికైతే ఈ సంవత్సరం అనుకూలంగా లాభాలు చేకూర్చే అవకాశం ఉంది. వీరి యొక్క మేషరాశి యొక్క స్వభావం ఏంటంటే అభిమానవంతులు, తీవ్రమైన కోపము, ఆలోచన తక్కువ, చేయు పనులందు ఆలస్యంగా సహించరు, ఇతరులకు లొంగి ఉండరు, పక్కవారి విషయంలో పట్టించుకోరు, పొగడ్తలకు లొంగరు, కోరికలు ఎక్కువగా నెరవేరును. తక్కువ చిన్నతనంతో అనేకమైన కష్టాలు పడి పైకి వస్తారు. సూటి పోటీ మాటలు ఎక్కువగా, చిన్నతనం నుంచి అనేకమైన కష్టాల నుండి బతకడానికి మానవత్వం కలిగి ఉంటారు. ధైర్య సాహసాలు కలవారై నిర్మాణంగా మాట్లాడడం, ఎవరికి భయపడకపోవడం, అహం అనేది కొంచెం అధికంగా ఉండడం వల్ల వీళ్ళకి అభిప్రాయాలు, సాహస, ఓర్పు, వినయము. కాకపోతే వీళ్ళకి ఏంటంటే కొంతవరకు ఓర్పు ఉండాలి, వినయం ఉండాలి. ఉండటం వల్ల లౌక్య జ్ఞానము ఉండటం వల్ల వీరికి జీవనము అపజయమాలు కలగవు. కనుక అహం అనేది కొంచెం తగ్గించుకోండి. కోపం కూడా కొంచెం తగ్గించుకోండి. వీరికి అన్ని విధాల శుభప్రదము జరుగును. శుభం.